తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో కాళహస్తి ప్రాంతాల్లో ప్రసూతి ఆసుపత్రిలో గర్భవతి ప్రసవించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఆసుపత్రి నుండి ఇంటికి సురక్షితంగా చేరవేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం చేయాలని నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, అరబిందో కంపెనీ కాంట్రాక్ట్ తీసుకొని వీరికి చాలని జీతాలను చెల్లిస్తుందని, 7,850 మాత్రమే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారని, నేడున్న ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ జీతం ఏమాత్రం సరిపోదని వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి అరబిందో కాంట్రాక్ట్ అయిపోతున్న సందర్భంగా వచ్చేటటువంటి కొత్త కాంట్రాక్టర్ వీళ్లను యథావిధిగా కొనసాగించాలని, ఇప్పుడు వస్తున్నటువంటి విధానం కాకుండా ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు ధర్నాంతరం ఇవ్వడం జరిగిందని, సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు పి బుజ్జి, తంజావూరు మురళి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల యూనియన్ నాయకులు హరిప్రసాద్, నవీన్, విశ్వనాథ్ రెడ్డి, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు వారి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వీళ్ళు ప్రసూతి ఆసుపత్రిలో గర్భవతి ప్రసవించిన తర్వాత డెలివరీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే సమయంలో సురక్షితంగా హాస్పిటల్ నుంచి వారి నివాసానికి తీసుకెళ్ళి విడిచిపెట్టే వారి సమస్యలు ఈరోజు చాలా తీవ్రంగా ఉన్నాయి. వీళ్ళకి చాలని జీతాలు ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళకి కనీసం వీక్లీ ఆఫ్ లేకుండా పని భద్రత కల్పించకుండా చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అరబిందో కంపెనీ వీళ్ళు చాలా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఆ కంపెనీ కూడా ఈరోజు టెండర్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కంపెనీ కూడా కొత్త వారికి ఇచ్చే పరిస్థితి ఉంది. కనీసం కొత్త వారు ఇచ్చి వచ్చినటువంటి వారైనా వీళ్ళ సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేయాలి. కనీస వేతనం కనీసం 26,000 రూపాయలు వీళ్ళు వేతనం పెంచాలని చెప్పి సిఐటిని డిమాండ్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్మికులు చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలి. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా బేషరతుగా ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తాను. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను. 7 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో తల్లి డ్రైవర్స్ సేవలు కొనసాగిస్తున్నాము. ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి, పలు కంపెనీలు వచ్చి వెళ్తున్నాయి. కానీ మా జీతభత్యాలు మాత్రం ఎప్పటిలాగానే ఆ 7,800 రూపాయలతోనే కొనసాగిస్తున్నారు. 9 ఏళ్ళుగా ఒక ఇంక్రిమెంట్ అంటూ ఏమి ఇవ్వకుండా మమ్మల్ని వెట్టి చాకరీ చేపిస్తున్నారు. కావున ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మేము అందరూ కలిసి జిల్లా అంతా వచ్చి వినతి పత్రం స్వీకరిస్తున్నాము. ఇకనైనా మా సమస్యలను వెంటనే అరబిందో సంస్థ వారు తీర్చాలని, లేని పక్షంలో ఈ ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తున్నాము.